39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. ఇండియా యాక్షన్ ప్లాన్ పాక్ను చిగురుటాకులా వణికిస్తోంది. రివెంజ్ ఎలా ఉండబోతోందో తెలియక దాయాది టెన్షన్ పడుతోంది. భారత్ ఎప్పుడు అటాక్ చేయబోతుంది? పీఓకేపై దాడి చేసే ఛాన్స్ ఉందా? పీఓకే యంత్రాంగం అలర్ట్కు ఇదే కారణమా? అందుకే 2 నెలలకు సరిపడా ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలని సూచించిందా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా? భారత్ ముందున్న సవాళ్ళేంటి? పీఓకే స్వాధీనం విషయంలో ఇండియా ప్లాన్ పక్కాగా ఉందా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ 2 దేశాల మధ్య దశాబ్దాల నాటి సమస్య. మంచుకొండల మధ్య మంటలు పుట్టించిన సమస్య. వేల సంఖ్యలో అమాయకులను బలి తీసుకున్న సమస్య. అలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? యావత్ ప్రపంచం ఇండియాకు ఏం చెబుతోంది? పీఓకేను స్వాధీనం చేసుకోవాలి, పీఓకేకు శాశ్వతంగా చెక్ పెట్టాలి. ఇప్పుడిదే ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న డిమాండ్. ఒక్క భారత్ మాత్రమే కాదు, పలు దేశాలు ఇదే సూచనలు చేస్తున్నాయి. పెహల్గామ్ అటాక్తో భారత్ రగిలిపోతోంది. రివెంజ్ ఓ రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఉగ్రవాదులను ఉసిగొలిపిన పాకిస్తాన్ పైశాచిక చర్యలను ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. పక్కలో బళ్ళెంలా మారిన జిత్తుల మారి పాక్కు శాశ్వతంగా చెక్ పెట్టాలని కోరుకుంటుంది. అయితే భారత్ పాక్ల మధ్య ఉన్న వివాదమంతా పీఓకేతోనే. ఇప్పటి వరకు 4 యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు 5వ యుద్ధం జరిగే అవకాశం ఉంది. దీంతో దాయాదికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి. అక్కడున్న ఉగ్రవాద శిబిరాలను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి. అంతేకాదు, ఈ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంటేనే పాక్తో గొడవ ముగుస్తుంది. లేదంటే పాక్ వంకర బుద్ధితో నాటకాలు చేస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతుంది? ఏ క్షణమైనా పీఓకేపై దాడులు మొదలు పెడుతుందా? ఇప్పుడు ఇవే అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పెహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. బోర్డర్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల సైనికులు అలర్ట్ అయ్యారు. అటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. రోజు రెచ్చగొట్టేలా కాల్పులు జరుపుతోంది. దీనికి స్ట్రాంగ్గా బదులిస్తూనే ఉంది భారత్. కాశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాల్సిందే. దీంతో భారత్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చనే భయం పీఓకే యంత్రాంగాన్ని వెంటాడుతోంది. అలర్ట్ అయిన పీఓకే యంత్రాంగం స్థానిక ప్రజలకు కీలక సూచనలు చేసింది. 2-3 నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలంటూ వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు కోరింది. అలాగే స్థానిక ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసింది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే దొంగ దెబ్బ పీఓకేను నియంత్రణలోకి తీసుకుంది పాక్. అప్పటి నుంచి ఈ ప్రాంత అభివృద్ధిని గాలి కుదిరేసింది. భారత్పై విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఉపయోగపడే ప్రదేశంగానే పీఓకేను వాడుకుంటుంది. పీఓకే పీఠాన్ని అధిష్ఠించిన వారు ఇస్లామాబాద్ సర్కార్ చేతిలో కీలుబొమ్మగా ఉండిపోతున్నారు. ఫలితంగా స్థానిక హక్కులకు రక్షణ కరువు అవుతుంది. దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ను స్థానిక తిరుగుబాట్లు, వరుస ఉగ్రదాడులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ భారత్కు అనుకూల వాదం వినిపిస్తోంది. గతంలో కూడా పీఓకేలో పెద్ద ఎత్తున పాక్కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. పీఓకేను స్వాధీనం చేసుకోవాలని అక్కడి ప్రజలే భారత్ను వేడుకుంటున్నారు. ఇక కాశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ సూచించారు. అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు. ఉగ్రవాదులను శిక్షించడం, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత్ కఠినంగా జవాబు ఇవ్వాలని కోరారు. ఇతనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది నేతలు ఇదే మాట చెబుతున్నారు. పీఓకేను స్వాధీనం చేసుకోవాలని మజ్లిస్ పార్టీ ఎంపీ ఓవైసీ డిమాండ్ చేశారు. పీఓకేలోకి చొరబడే టెర్రరిస్టులను మట్టుబెడతామని బీజేపీ చెబుతుందని, ఇదొక్కటే చేస్తే చాలదని పీఓకేను స్వాధీనం చేసుకోవాలన్నారు. పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారత్ ప్రతిదాడులు చేస్తుందని తెలిసి పీఓకేలో టెర్రరిస్టులు తమ స్థావరాలను ఉంచడం లేదని చెప్పారు. ఈయన ఒక్కరే కాదు, దేశవ్యాప్తంగా అందరూ ఇదే కోరుతున్నారు. నిజం చెప్పాలంటే భారత్కు ఇదే మంచి సమయం. ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇలాంటి అవకాశం రాదు. టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాక్ పెహల్గామ్ ముందు దోషిగా నిలబడింది. దాయాది దేశం తీరును ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంతేకాదు, పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది.
పాక్ మాటలు కోటలు దాడుతున్న లోపల అంతా నిల్. బార్డర్లో కాల్పులతో కవ్విస్తున్నా యుద్ధం చేసే సీన్ లేదు, ఆ సాహసం కూడా చేయలేదు. అందుకే భారత్ ఎక్కడ అటాక్ చేస్తుందో అని వణికిపోతుంది. ఎలాగైనా యుద్ధం వచ్చే పరిస్థితిని ఆపాలని పెద్దన్నను వేడుకుంటుంది. భారత్లో జరుగుతున్న పరిణామాలతో మాస్టర్ ప్లాన్తోనే తమపై విరుచుకుపడవచ్చునని పాక్లో టెన్షన్ మొదలైంది. భారత్ దాడి ముందుగా పీఓకే పైనే ఉంటుందని పాకిస్తాన్ భయపడుతోంది. ఇప్పటికే పీఓకే బార్డర్లో భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు మోహరించి ఉన్నాయి. సరిహద్దు వెంట యుద్ధ విన్యాసాలు. మరోవైపు అరేబియా సముద్రంలో భారత్ యుద్ధ నౌకల మోహరింపును చూసి పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. నౌకా దళాలు పాకిస్తాన్కు కేవలం 85 మైళ్ళ దూరంలోనే డ్రిల్ చేపట్టడంతో యుద్ధం తొందరలోనే మొదలయ్యేలా ఉందని భావిస్తోంది. ఏ క్షణమైన దాడికి దిగొచ్చని పాక్ అధికారులే ప్రకటించడం చూస్తే ఆ దేశం ఎంత భయంలో ఉందో అర్థమవుతుంది. ఈసారి ఇండియా చేసే దాడి భయంకరంగా ఉంటుందని పాకిస్తాన్ అమెరికా ముందు మోకరిల్లింది. యుద్ధం జరగకుండా ఆపాలని ట్రంప్ను పాకిస్తాన్ ప్రాధేయపడింది. యుద్ధాన్ని ఆపేందుకు చర్య తీసుకోవాలని అమెరికాలో ఉన్న పాక్ దౌత్యవేత్త ట్రంప్ను కోరారు. కానీ అమెరికా ఎలాంటి అభయం ఇవ్వలేదు. ఈ విషయంలో ఇప్పటికే క్లారిటీగా చెప్పేసింది. ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు భారత్కే మద్దతుగా ఉంటామని తేల్చి చెప్పింది. అంతకుముందు కాశ్మీర్ అంశంలో కాస్త అటు ఇటుగా ఉన్న అమెరికా పెహల్గాం దాడి తర్వాత పూర్తిగా భారత్ వైపు ఉండడం దాయాదిని మరింత కలవరపెడుతోంది. ఇప్పటికే అన్ని వైపుల నుంచి తగ్గేదేలే. పాక్ను అష్టదిగ్బంధనం చేసింది. గత అనుభవాల దృష్ట్యా భారత్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పటికే పాక్కు చుక్కలు చూపిస్తున్న భారత్ మిషన్ పీఓకేతో ముచ్చెమటలు పట్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ టార్గెట్ పీఓకే స్వాధీనంతోనే పాక్ కవింపులకు కళ్ళెం పడుతోంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక